హాయ్ హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను మష్రూమ్ పకోడీ చేస్తున్నాను. అదే విధంగా చేస్తాను ఇప్పుడు చూద్దాము. మష్రూమ్ పకోడీకి నేను మష్రూమ్స్ 3 ప్యాకెట్లు తీసుకున్నాను. శుభ్రంగా కడిగి పెట్టుకున్నాను. పెద్దవి అయితే మాత్రము 4గా కట్ చేసుకోండి. చిన్నవి అయితే ఇలాగా 2గా కట్ చేసుకోండి. మష్రూమ్ అంతా ఒక మిక్సింగ్ బౌల్ లాంటి గిన్నెలో వేస్తున్నాను. స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను. స్పూన్ పచ్చిమిర్చి పేస్ట్ వేస్తున్నాను. తర్వాత కారం కూడా వేసుకుంటాము. చూసి వేసుకుంటుంది ఉప్పు కారాలు మాత్రం మీరు. శనగపిండి వేస్తున్నాను. శనగపిండి 3 స్పూన్లు వేసాను. పకోడీ కరకర రావాలంటే బియ్యం పిండి వేసుకోవాలి. బియ్యం పిండి కూడా నేను 3 స్పూన్లు వేస్తున్నాను. ఆల్రెడీ నేను పచ్చిమిర్చి పేస్ట్ వేస్తున్నాను. అయినా కానీ కారము కొద్దిగా వేస్తున్నాను. స్పూన్ జీలకర్ర పౌడర్ వేస్తున్నాను. స్పూన్ ధనియాల పౌడర్ వేస్తున్నాను. రుచికి సరిపడా సాల్ట్ వేస్తున్నాను. ఇందులోనే కొత్తిమీర కొద్దిగా ఎక్కువ తీసుకుంటున్నాను. కొత్తిమీర ఎక్కువ తీసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే సన్నగా కట్ చేసిన కరివేపాకు వేస్తున్నాను. ఒక ఉల్లిపాయ సన్నగా కట్ చేసి వేస్తున్నాను. ఒక ఉల్లిపాయ సరిపోతుంది, ఎక్కువ వేసుకోవద్దు. ముందు నీళ్ళు పోయకుండా ఉత్తగానే కలిపేసుకోవాలి అన్ని మసాలాలతో పాటు. చూడండి, నేను ఒక్క చుక్క కూడా నీళ్ళు వేయలేదు. నీళ్ళు ఎలాగ వచ్చేసిందో. మసాలా అంతా కలిసేటట్టు కలుపుకోవాలి. మీకు ఇట్లా కలిపేటప్పుడు పలచగా అనిపిస్తే కొద్దిగా శనగపిండి వేసుకోండి. నాకైతే సరిపోయింది. ఇప్పుడు ఇది కలిపే లోపల ఆయిల్ పెట్టేసుకుంటే ఆయిల్ కూడా కాగిపోతుంది. టైం కూడా సేవ్ అవుతుంది మనకి. ఆయిల్ కూడా కాగి రెడీగా ఉంది. ఒక్కొక్కటిగా వేసేసుకున్నాము. మష్రూమ్ పకోడీ వేగింది. పక్క తీసి పెట్టేసుకుంటున్నాను. రెండో వాయి కూడా వేసుకుంటున్నాను. ఇలాగే మనం కలిపి పెట్టుకున్న మష్రూమ్ అంతా ఈ విధంగానే వేపుకోవాలి. పకోడీ అంతా వేయించుకున్న తర్వాత గుప్పెడు పల్లీలు తీసి ఆయిల్లో వేసుకోవాలి. పకోడీ వేయించుకున్నప్పుడు పేపర్ పెట్టుకొని దాంట్లో వేసుకుంటే ఎక్స్ట్రా ఆయిల్ ఉంటే పేపర్ పీల్చేసుకుంటుంది. వేయించుకున్న పల్లీలు కూడా వేస్తున్నాను. కరివేపాకును కూడా పకోడీలో వేసుకున్నాము. ఈ పకోడీని అంతా ఒక గిన్నెలో వేసుకున్నాము. కరివేపాకు పక్కన తీసి పెట్టేసి ఇప్పుడు ఈ పుల్లలనంతా ఇలాగ తీసేసుకుంటే విడివిడిగా వచ్చేస్తుంది. వేడివేడిగా మష్రూమ్ పకోడీ రెడీ అయిపోయింది. మీరు కూడా నేను చెప్పిన విధంగా తయారు చేసుకొని తిని ఎంజాయ్ చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. ఈ వీడియో లాస్ట్ వరకు చూసినందుకు మీకు చాలా థ్యాంక్స్.